బ్రదర్ చెప్పండి ఓజీ గురించి ఏం చెప్తారు ముందుగా? నా బొమ్మ అయితే బ్లాక్ బాస్టర్ అయింది. ఇది పక్కా సినిమానైతే ఎవడో ఆపలేడు, మనలో ఎవడు రాపేది. సో ఇప్పటికే చాలా చోట్ల షోలు అయితే పడ్డాయి. సో మొత్తం యునానిమస్ చెప్తున్నారు, గట్టి కొట్టాడని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఈసారి అయితే. ఏ పేటీఎం నా కొడుకు వచ్చినా సినిమాని ఆపేవాడే లేడు. వాళ్ళ ఓజీని బాయ్కాట్ చేస్తాం అన్నారు. బాయ్కాట్ చేసే సీన్ వాళ్ళకే ఉంటే వాళ్ళ యాత్ర 1 యాత్ర 2 హిట్ చేసుకునే వాళ్ళుగా అది సీన్. సో వైసీపీ సోషల్ మీడియా అయితే గట్టిగా చెప్తున్నారు సినిమా అయితే బాయ్కాట్ చేస్తాం. చేయలేరన్నా, చేస్తే వాళ్ళ యాత్ర 1 యాత్ర 2 ఎందుకు హిట్ అవ్వాలిగా. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తా. ఎవడెవడో ఎన్నెన్నో తీశాడు సినిమాలు. ఈ సినిమాకి తీసినంత డైరెక్టర్ ఏ సినిమా తీయలేడు. ఒక మాట చెప్పాలంటే సుజీత్కి ఒక గుడి కట్టేడువే. లోపల కూర్చుంటే కింద వణుకుతున్నాయి నా గులాబ్ జాములు గలగల 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 కొట్టుకుంటున్నాయి. అసలు ఏం బీజం అన్న తమ్మనన్నా, నువ్వు గ్రేట్ అన్నా. ఆ బీజంకి నీకు 100 రెక్కలు ఎక్కువ ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు ఎవడెవడో నిన్న 100 షేర్ లేదు ఏం లేదు అన్నారు. ఇప్పుడు ఈ సినిమాని వచ్చి వాళ్ళు వచ్చి థియేటర్ చూడమనండి, 100 షేర్ ఎవరికి లేదా అని చెప్తారు. అంట అమ్మటి రాంబాబు ఓజీ గురించి మాట చూసావా? మొన్నటి దాకా ఎంత ట్రోల్ చేశారు. ఇప్పుడు అమ్మటి రాంబాబు వచ్చి ఓజీ గురించి మాట్లాడి ఓజీ హిట్ అవ్విద్ది అన్నారు చూసావా? అది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే. బాబులకే బాబు, బాబులకే బాబు, ఒక్కడే బాబు, ఒకడే బాబు, ఒకడే బాబు, ఒకడే బాబు. జిందాబాద్ దేవుడు కళ్యాణ్ బాబు, జిందాబాద్ దేవుడు కళ్యాణ్ బాబు, జిందాబాద్ బాక్స్ ఆఫీస్ రంగు మొగుడు కళ్యాణ్ బాబు. చెయ్యకిరా 11 అయింది, వాళ్ళు కూడా 11 మిగిలింది. ఇప్పుడు ఆ ఒకటి కూడా మిగిలిన సీట్లు ఇప్పుడు బుక్ చేసుకుందంటే ఏం లేవు. ఆ ఒకటి కూడా ఉండదు. సో పవన్ ఏ సినిమా వచ్చినా కూడా వాళ్ళు బాయ్కాట్ చేస్తూనే ఉన్నారు. అందరు వెళ్ళిపోద్ది. అసలు భయం అది పుట్టించింది ఎవరు? ఇది సార్ మా బ్రాండ్. సో వాళ్ళకి మీరు గట్టిగా ఏం చెప్తారు? సో వైసీపీ సోషల్ మీడియాకి మీరు ఇచ్చే హెచ్చరిక ముందు వైసీపీ వాళ్ళు మీరు పంచేయండి. సో పవన్ ఏ సినిమా చేసిన పవన్ అసలు ఏ పని చేసినా నెగిటివ్ గానే చెప్తారు వాళ్ళు. స్క్రీన్ మీద కనబడితే చాలు. అసలు ఏదైనా రీమేకా కాదు, కళ్యాణ్ వచ్చబోసుకుంటారు. రీమేక్లకే వచ్చబోసుకున్నారు. ఇది ఒరిజినల్ ఓజీ. మాకు రికార్డులు అక్కర్లా, ఏ ఒక్కర్లా. ఒరిజినల్ ఓజీ, ఒరిజినల్ ఓజీ. నేను అమర్ని కాదు, పవర్ స్టార్ ఫ్యాన్ ని. కొత్త దెంగేస్తా. మాకు రికార్డులు అక్కర్లేదమ్మా. కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద తెరిపిస్తే చాలు. ఆల్రెడీ రాత్రి ప్రీమియం కే 100 కోట్లు మగోడ్రా ఆడిపుచ్చి దేవన్నే 100 కోట్లు చూసుకో షో పడక ముందే. కళ్యాణ్ బాబు కల్ట్ అంతే. సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ 1 మ్యాన్ షో అని చెప్తున్నారు. రోజు ఏం చెప్తారు దాని గురించి? పవన్ కళ్యాణ్ 1 మ్యాన్ షో అన్న నిజంగా ఓచకోత కళ్యాణ్ బాబు ఓచకోత. ఇంటర్వెల్ సీన్ ఉంది మో, అసలు మామూలుగా లేదన్న బాబు. ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్. సో డైరెక్షన్ అంటే ఏం చెప్తారు సుజిత్ చేసిన డైరెక్షన్ గురించి? సుజిత్ అన్న నీకు గుడి కట్టేయచ్చు అన్న, నిజంగా సూపర్. సో చాలా మంది చెప్పేది అయితే మరి ఏం కొట్టాడో తెలియదు కానీ, డ్రగ్స్ తీసుకున్నాడో తెలియదు కానీ తమను మామూలు కొట్టలేదని అన్నా. ఏ బ్రాండ్ తమన అన్న ఏ బ్రాండ్ వేసి కొట్టాడో తెలియదు కానీ స్పీకర్లు పగిలిపోతున్నాయి లోపల. ఒకటే హీరో కొన్నిదిలా తమ్మని అంటారా బాబు. సో చివరిగా పవన్ అభిమానికి ఏం చెప్తారు మీరు? పవన్ అంటే నెగటివ్ ప్రచారం చేసే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు కుక్కలు అన్న అంతే వాగుతారు. సో సినిమాకి రమ్మని, సినిమా చూడమని చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీగా వచ్చి సినిమా చూడండి. ఒకవేళ సినిమా చూసి అప్పుడు నెగిటివ్ రివ్యూ ఇవ్వండి, ముందే ఇవ్వకండి. సినిమా చూడకుండానే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? భయం అన్నా. దేనికంటే మా సినిమా ఎక్కడ కొట్టిద్దా, కళ్యాణ్ బాబు ఎక్కడ పెరిగిపోతాడు, ఎక్కడ పెద్దోడు అయిపోతాడు అని కారుతుంది వాళ్ళకి. బాబు రికార్డులు అక్కర్లా, ఏం అక్కర్లా. మాకు బాబు స్క్రీన్ కనిపిస్తే చాలు. వాళ్ళ భయం ఏంటంటే 2024 పవన్ కళ్యాణ్ సునామీ చూశారు, అది వాళ్ళ భయం. అది దేనికంటే ఎక్కడో 151 నుండి 11 దింపాడు కదా, అది వాళ్ళ భయం. ఓకే.